హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల యుద్ధం ముగిసింది. ఎన్నికల్లో ఓటర్లు తమ తీర్పు చెప్పేశారు, ఇంకా చెప్తూ ఉన్నారు. 6 గంటల లోపు క్యూలో ఉన్న వాళ్ళకు కూడా ఓటేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇంకా చాలామంది క్యూ లైన్లో ఉన్నారు. మరో 2 గంటల పాటు పోలింగ్ జరగడానికి సంబంధించిన ఆస్కారం కనపడుతోంది. నేను 6 గంటల తర్వాత ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో చేస్తున్న సమయానికి కూడా ఇంకా ఆంధ్రప్రదేశ్లో అనేక మంది ఓటర్లు బారులు తీరి ఉన్న పరిస్థితి కనపడుతోంది. అయితే పోలింగ్ పర్సంటేజ్ పైన రకరకాల వార్తలు, రకరకాల వ్యాఖ్యలు చూస్తూ వచ్చాం. పోలింగ్ పర్సంటేజ్ ఏ స్థాయిలో ఉంటుంది, పోలింగ్ పర్సంటేజ్ ఏ స్థాయిలో ఉంటే ఎవరికి అడ్వాంటేజ్ ఉంటుంది, పోలింగ్ పర్సంటేజ్ పెరిగితే ఎవరికి లాభం, పోలింగ్ పర్సంటేజ్ తగ్గితే ఎవరికి లాభం లాంటి దానిపైన రకరకాల విశ్లేషణలు చూస్తున్నాం. అయితే 5 గంటల వరకు 68% పోలింగ్ జరిగింది. 5 నుంచి 6 గంటల వరకు ఆ తర్వాత జరిగే పోలింగ్ పర్సంటేజ్ ఎంత అనేది పర్ఫెక్ట్గా మరో 12 గంటల తర్వాత మోస్ట్లీ రేపు ఉదయానికి ఎలక్షన్ కమిషన్ చెప్పే అవకాశం ఉంటుంది. ఆల్మోస్ట్ ఇంకొక 10% వేసుకున్నా గడిచిన ఎన్నికల్లో జరిగినట్లుగానే 79%కే కొంచెం అటు ఇటుగా పోలింగ్ ఉండే పరిస్థితి కనపడుతోంది. సో పోలింగ్కి సంబంధించి పోలింగ్ జరుగుతున్న సందర్భంలో ఎలక్షన్ ట్రెండ్ ఒకసారి చూస్తే, ఎగ్జిట్ పోల్స్ మనం ఇప్పుడు బయటికి రిలీజ్ చేయడానికి లేదు కాబట్టి చాలా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ చేశాయి. బట్ ఒకసారి ట్రెండ్ కనుక చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఓటర్లు చాలా పెద్ద ఎత్తున ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఆసక్తి చూపించినట్లు కనపడింది. ఆంధ్రప్రదేశ్లో మే 13న ఎండలు ఏమాత్రం కూడా ప్రజల్ని ఇబ్బంది పెట్టలేదనే విషయం అర్థమైంది. మొదట 2 గంటలు కాస్త మందకొడిగా ప్రారంభమైనప్పటికీ ఆ తర్వాత పోలింగ్లో చాలా పెద్ద ఎత్తున ప్రజలు పార్టిసిపేట్ చేయడం కనపడింది. సో ఈ మొత్తం ఎన్నికల ప్రాసెస్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా ధీమాగా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధీమా వెనక కారణం ఏంటి అంటే, పోలింగ్ జరుగుతున్న సందర్భంలో ఓటర్లుగా బారులు తీరిన వాళ్ళు మెజారిటీ చాలా సందర్భాల్లో చాలా చోట్ల కనపడుతున్న విజువల్స్ అన్నీ కూడా మహిళలు ఎక్కువగా కనపడుతున్నారు, వృద్ధులు ఎక్కువగా కనపడుతున్నారు. సో వీళ్ళంతా కూడా బెనిఫిషరీస్గా ఉన్నారు. వీళ్ళంతా కూడా తమ పార్టీకి సంబంధించిన ఓటు బ్యాంకు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధీమాగా కనపడుతోంది. ఎక్కడా ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఆ రకమైన ఇంప్రెషన్ ఎక్కడా కనపడలేదు. అంతా సైలెంట్గా ఓటింగ్ జరుగుతూ ఉంది. కాబట్టి ఇది అధికార పార్టీకి అనుకూలమైన ఓటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తూ ఉంది. రూరల్ ప్రాంతాల్లో గణనీయంగా ఓటింగ్ జరగడం అనేది తమకు కలిసి వస్తుంది అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేస్తున్న అంచనాగా ఉంది. ప్రధానంగా విశాఖపట్నం లాంటి నగరాల్లో చాలా 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 తక్కువ పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ జరిగింది. సో ఎక్కువ అర్బన్ ఉన్న ప్రాంతం విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ మొత్తం రాష్ట్రంలో. సో అర్బన్ ప్రాంతాల్లో చాలా తక్కువ ఓటింగ్ నమోదు అవడం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమకు అడ్వాంటేజ్గా ఉంటుంది అని భావిస్తూ వస్తుంది. ప్రధానంగా మహిళలు, వృద్ధులు ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో వీళ్ళకి సంబంధించిన నంబర్ ఎక్కువ కనపడుతుంది కాబట్టి వాళ్ళంతా ప్రభుత్వానికి పాజిటివ్గా వేసిన ఓటుగానే తీసుకుంటామని చెప్తున్నారు. సేమ్ టైం అభ్యర్థులు కూడా ఎవరైతే ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేశారో వాళ్ళందరి దగ్గర నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ఫీడ్బ్యాక్ ప్రకారం ఎలక్షన్ని చాలా ప్రాపర్గా, పద్ధతిగా, అనుకున్నట్లుగా చేసుకోగలిగాం, పోల్ మేనేజ్మెంట్ పర్ఫెక్ట్గా చేసుకోగలిగాం అనే ధీమా, అనే కాన్ఫిడెన్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు కనపడుతుంది. సో వైసీపీ గ్యారంటీగా అధికారంలోకి వస్తామనే ధీమాలో కనపడుతుంది. సేమ్ టైం ప్రతిపక్ష పార్టీ కూడా విజయం పైన అంతే నమ్మకంగా ఉంది, అంతే ధీమాగా కనపడుతుంది. 120 స్థానాలకు తగ్గకుండా గెలిచి తీరుతామంటూ కూటమికి సంబంధించిన నాయకులు చెప్తున్నారు. మరికొంతమంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు అయితే అలోన్గా తెలుగుదేశం పార్టీ 115 నుంచి 120 సీట్లు గెలుస్తుంది, ప్రజలంతా కూడా సైలెంట్ ఓటింగ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేశారు అనేది ప్రతిపక్ష పార్టీ, ప్రధానంగా కూటమికి సంబంధించిన నాయకులు చెప్తున్నమాట. కూటమికి సంబంధించిన నాయకులు అటువంటి ధీమా కూడా కనపడుతుంది. సో ప్రభుత్వానికి సంబంధించిన వ్యతిరేకత రిఫ్లెక్ట్ అవడం కారణంగానే ఈ స్థాయిలో ఓటింగ్ జరిగింది. ప్రభుత్వానికి పాజిటివ్ ఓటు ఉంటే 79% పైగా ఓటింగ్ జరిగే పరిస్థితి ఉండదు. ఆ పర్సంటేజ్ 60, 62, 63 మధ్యలో 65 లోపు ఆగి ఉంటే అది ప్రభుత్వానికి అనుకూలమైన ఓటు అవుతుంది తప్ప, పోలింగ్ పర్సంటేజ్ పెరిగింది అంటే ఆబ్వియస్లీ అది ప్రతిపక్షానికి అనుకూలమైన ఓటుగానే ఉంటుంది అనేది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు చెప్తున్నమాట. సేమ్ టైం తెలుగుదేశం పార్టీకి సంబంధించి తెలుగుదేశం పార్టీ కంప్లైంట్ మీద ట్రాన్స్ఫర్ అయిన ఎస్పీలు కొంతమంది ఉన్నారు. పల్నాడు ప్రాంతానికి సంబంధించి కావచ్చు, అనంతపురం జిల్లాకు సంబంధించి కావచ్చు, అనంతపురం రేంజ్ డిఐజీ, రాయలసీమ రేంజ్ డిఐజీ అమిరెడ్డి, వీళ్ళంతా కూడా ట్రాన్స్ఫర్ అయిన నేపథ్యంలో ఆ పర్టికులర్ ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా అధికార యంత్రాంగం పనిచేసింది అనే ఆరోపణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తోంది. పల్నాడులో గొడవలు జరుగుతున్నాయి. మొదట లంచ్ వరకు పెద్దగా గొడవలు లేవు. ఆ తర్వాత మాత్రం లాస్ట్ చివరి గంటల్లో ఉద్రిక్త వాతావరణాలు, గొడవలు చూస్తూ ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుల మధ్య ఘర్షణ చూస్తూ ఉన్నాం. సో నర్సరావుపేటలో ఎమ్మెల్యే ఇంటిపైన దాడికి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు వెళ్ళడం, అక్కడ దాడి చేయడం లాంటి దృశ్యాలు కూడా చూస్తూ ఉన్నాం. గన్నవరంలో ఉద్రిక్త చూస్తూ ఉన్నాం. సో అనంతపురంలో, తాడిపత్రిలో ఉద్రిక్త వాతావరణం చూస్తున్నాం. సో పెద్దగా మళ్ళీ రీపోలింగ్ జరిపించాల్సిన స్థాయిలో కాకపోయినా
గొడవలైతే జరిగాయి. జనరల్‌గా ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన అనేక ఎన్నికల్లో ఘర్షణల సందర్భంగా బాధితులుగా ఎక్కువ మంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉండేవాళ్ళు. సో, అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు దాడులు చేసేవాళ్ళు. వాళ్ళకి భయపడి తెలుగుదేశం పార్టీ వాళ్ళు బూతుల దగ్గరికి పోవడానికి కూడా ఇబ్బందులు పడ్డారు లాంటి ఇంప్రెషన్, అటువంటి చర్చ ఉంది. బట్ ఈసారి మాత్రం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన క్యాడర్ ప్రధానంగా అనంతపురం లాంటి జిల్లాల్లో, పల్నాడు లాంటి జిల్లాల్లో నిలబడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులపైన దాడులు చేసే పరిస్థితి, అక్కడ దాడులు జరగడం, చాలామంది వైసీపీకి సంబంధించిన నాయకులు దాడికి గురి కావడం కూడా చూసాం. సో, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుల్లో, క్యాడర్‌లో ఉన్న కాన్ఫిడెన్స్‌కి ఖచ్చితంగా దీన్ని ఒక ఉదాహరణగా చూడాల్సిన అవసరం ఉంటుంది. సేమ్ టైం కూటమి నాయకుల మధ్య, కూటమి పార్టీల మధ్య ఓట్ల ట్రాన్స్‌ఫర్ అంశం అనేది కొంత కన్‌ఫ్యూజ్ చేస్తోంది. కొంత టెన్షన్ పెడుతోంది కూటమిని అనే విషయం కూడా అర్థమవుతోంది. సో, 40% ఓట్లు కనీసం తెలుగుదేశం పార్టీకి ఉన్నాయంటే, భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు పోటీ చేసిన చోట్ల ఆ ఓటు ప్రాపర్‌గా ట్రాన్స్‌ఫర్ కాలేదు అనే చర్చ జరుగుతోంది. కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఓటు ప్రాపర్‌గా తెలుగుదేశం పార్టీకి ట్రాన్స్‌ఫర్ అవ్వలేదు అనే చర్చ జరుగుతోంది. గోదావరి జిల్లాలపైన గంపెడాశలు పెట్టుకున్న తెలుగుదేశం పార్టీకి అక్కడ కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. ఇలాంటి చర్చ ఎన్నికల పోలింగ్ సందర్భంగా మనకు కనపడుతుంది. వేరే ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఎక్కువ అడ్వాంటేజ్ ఉన్నట్టు కనపడుతుంది. ప్రకాశం జిల్లాలో ప్రధానంగా తెలుగుదేశం పార్టీ బాగా పర్ఫార్మ్ చేసినట్టుగా కనపడుతుంది. వస్తున్న ట్రెండ్స్‌ని బట్టి చూస్తే, పోలింగ్ జరిగిన తీరుని బట్టి కూడా చూస్తే మనకు ఆ విషయం అర్థమవుతోంది. సో, విశాఖపట్నంలో చాలా తక్కువ పోలింగ్ కనపడుతోంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఓటింగ్ జరిగింది లాంటి ఇంప్రెషన్ ఆ పార్టీకి సంబంధించిన నాయకులు ఇస్తూ ఉన్నారు. ఓవరాల్‌గా మొత్తం పోలింగ్ పర్సెంటేజ్ జరుగుతున్న క్రమంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుల కంప్లెయింట్స్ కంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల కంప్లెయింట్స్ ఎక్కువ కనపడుతున్నాయి. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా, తెలుగుదేశం పార్టీ కోసం పనిచేయండి అంటూ కొంతమంది అధికారులపైన, ఐఏఎస్ అధికారులపైన, ఐపీఎస్‌లపైన, ఏబీ వెంకటేశ్వరరావు గతంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పనిచేశారు. సో, ఆయన ఒత్తిడి తీసుకొస్తున్నారు. మరికొంతమంది ఐఏఎస్ అధికారులు, ఠాకూర్, మరికొంతమంది మాజీ ఐపీఎస్ అధికారులు వీళ్ళంతా కూడా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో ఉన్న అధికార యంత్రాంగానికి ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు. సో, టీడీపీ అధికారంలోకి రాబోతుంది, టీడీపీకి అనుకూలంగా ఉండండి, టీడీపీ అభ్యర్థులకు సహకరించండి. ఈ తరహా బెదిరింపులు, ఈ తరహా ఫోన్ కాల్స్ ఎక్కువగా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి ఈ మాజీ ఐఏఎస్‌లు కొంతమంది ఇప్పుడు ఏబీ వెంకటేశ్వరరావు గారిని డైరెక్ట్‌గా కోట్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. ఆయన రాష్ట్ర వ్యాప్తంగా చాలామందికి ఫోన్లు చేసి ఈ రకమైన బెదిరింపులకు పాల్పడ్డారు. వాళ్ళు కూటమికి అనుకూలంగా పనిచేయాలి అంటూ ఆయన సూచనలు ఇస్తున్నారు, ఆదేశాలు ఇస్తున్నారు, బెదిరిస్తున్నారు అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. వేరే తెలుగుదేశం పార్టీకి సంబంధించి మాత్రం స్థానికంగా కొంతమంది పోలీస్ అధికారులపైన తెలుగుదేశం పార్టీ కంప్లెయింట్ చేస్తూ వస్తుంది. పోలీస్ అధికారులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేశారు. ఓవరాల్‌గా ఒక ఓట్ చెప్పాల్సి వస్తే పోలింగ్ జరిగిన తీరు పైన 2 పార్టీలు చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాయి. 2 కూటములు చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాయి. 2 కూటములు కూడా భారీ మెజారిటీతో విజయం సాధిస్తామనే ధీమాతో ఉన్నాయి. బట్ మనకర్థమవుతోంది, ఓటరు 2019లో వైసీపీని గెలిపిస్తామని వోకల్‌గా ఏ రకంగా మాట్లాడగలిగారో, ఆ రకమైన ఇంప్రెషన్ అయితే ఖచ్చితంగా కలగట్ల. అధికారంలో ఉన్న పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకొచ్చే సందర్భంలో మళ్ళీ అధికారంలోకి తేవాలనుకుంటే దానికి సంబంధించిన పాజిటివ్ వైపు పెద్దగా కనపడదని వైసీపీకి సంబంధించిన నాయకులు చెప్తున్నారు. సో, వైసీపీ నాయకులకు వ్యతిరేకంగా మాట్లాడే పరిస్థితి లేదు కాబట్టి, అటువంటి ధైర్యం లేదు కాబట్టి ప్రజలు అలా మాట్లాడలేదు, మాకు అనుకూలంగా ఓట్లేశారంటూ తెలుగుదేశం పార్టీ చెప్తుంది. బై అండ్ లార్జ్ మనకు కనపడుతోంది ఒక వేవ్ అనేది ప్రజల వైపు నుంచి కనపడలేదు. ఆ సైలెన్స్ ఇంకా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఇంతకుముందు కూడా నేను చెప్పాను, ఆంధ్రప్రదేశ్ ఓటర్లలో మెజారిటీ సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నారని. సో, అటువంటి సైలెన్సే ఓటర్లలో కనపడుతోంది. పోలింగ్ తర్వాత పార్టీలలో ఇప్పటికిప్పుడు కాన్ఫిడెన్స్ కనపడుతున్నప్పటికీ ఇంకో 20 రోజుల పాటు ఈ టెన్షన్‌ని, ఈ ఉత్కంఠని భరించాలి కాబట్టి వాళ్ళు ఇంకా కన్‌ఫ్యూజ్ అవ్వడానికి, ఎన్నికల ఫలితాలపైన ఇంకా రకరకాల విశ్లేషణల తర్వాత మరింత కన్‌ఫ్యూజ్ అవ్వడానికే అవకాశం, అటువంటి పరిస్థితి కనపడుతుంది తప్ప ఎన్నికల ఫలితాలపైన పోలింగ్ తర్వాత కూడా ఒక క్లారిటీ ఉంది అని మాత్రం చెప్పలేం. బట్ 2 పార్టీల్లో కూడా ఖచ్చితమైన ధీమా కనపడుతోంది విజయానికి సంబంధించి.